ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా వారు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని 757 నామం నుంచి మనము విందాము. 757 నామము క్షరాక్షరాత్మిక. ఇది 6 అక్షర నామము. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు క్షరాక్షరాత్మికాయే నమః అని చెప్పాలి. క్షర అంటే నశించినట్టి స్థూలమునకు, అక్షర అంటే నశించని సూక్ష్మమునకు, ఆత్మిక ఆత్మిక అంటే ఆత్మ అనగా మూల కారణము వంటిది అని అర్థం. జీవి పరంగా అర్థం చెప్పుకుంటే క్షర పదం పంచభూతాలలో కలిసి నశించే స్థూల దేహాన్ని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పిన క్షర పురుషుణ్ణి సూచిస్తుంది. అక్షర పదము పంచభూతాలలో కలవకుండా నశించని సూక్ష్మ శరీరమైన ఆత్మను గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పిన అక్షర పురుషుని సూచిస్తుంది. ఆత్మిక పదము ఇటువంటి స్థూల సూక్ష్మ లేదా క్షర అక్షర పురుష నేపథ్యంలో ఉండే కారణ శరీరాన్ని గీతలు చెప్పిన ఉత్తమ పురుష లేదా పురుషోత్తముణ్ణి సూచిస్తుంది. అయితే ఒక నల్ల బల్ల మీద త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు, జిగశస్త్రాలు, త్రిభుజీయం లాంటి వివిధ ఆకృతులు గీస్తే వివిధ ఆకృతులు గీతలు భౌతికమవుతాయి. ఇవి చెరిపేస్తే చెరిగిపోతాయి. కాబట్టి అవి ప్రతి జీవులోని క్షర పురుషుని అంటే దేహాన్ని సూచిస్తాయి. ఈ వివిధ ఆకృతుల కోసం పరిమితమైన ప్రదేశము వివిధ పరిమాణాల్లో ఉంటుంది. ఇవి చెరిపినా చెరగనివి. ఇవి రకరకాల జీవుల్లో ఆత్మను సూచిస్తాయి. అయితే ఇవన్నీ ఒక్కొక్కటి పరిమితమైన నల్లబల్ల పరిమాణాన్ని కలిగి ఉంటాయి. నల్లబల్ల మీద గీసిన అన్ని రకాల ఆకృతులన్నింటికి వెనుక నేపథ్యంలో ఉండే ఒకే ఒక నల్లబల్ల ఉత్తమ పురుష లేదా పురుషోత్తముని సూచిస్తుంది. పరిమితమైన పరిమాణాల్లో ఉండే అన్ని ఆకృతుల్లోనూ ఈముడి ఉన్న నల్లబల్ల భాగాలు ఈ నేపథ్య నల్లబల్ల యొక్క వివిధ భాగాలే. మొత్తం నల్లబల్ల సూచించే ఉత్తమ పురుషులందరిలోని పరమాత్మను సూచిస్తుంది. ఇది జీవులందరిలోని కారణ శరీరాన్ని సూచిస్తుంది. నాటక రంగంతో పరిచయం ఉన్న వారికి ఈ విషయాలు మరో విధంగా వివరించవచ్చు. ఒక పాత్రధారుడు ఒక నాటకంలో వేసే ఒక పాత్ర క్షర పురుషుని ఇలాంటిది. ఇది ఆ నాటకం అయిపోయిన తర్వాత నశిస్తుంది. కానీ ఇదే పాత్రధారి ఇంకా ఇంకా ఎన్నో రకాల నాటకాల్లో ఎన్నో రకాల పాత్రలు ముందు ముందు వేయవచ్చును. ఈ పాత్రలన్నీ వేసే పాత్రధారి అక్షర పురుషుని సూచిస్తాడు. ప్రతి నాటకము అయిపోగానే ఆ నాటకాల పాత్రలు పోతాయి, కానీ పాత్రధారుడు పోడు. అందుకే పాత్రధారుడు అక్షర పురుషుడు అలాంటి వాడు. అన్ని రకాల నాటకాలను, ఆ నాటకాల్లో వివిధ పాత్రలను, సంభాషణలను సృష్టించిన కవి నాటక రచయిత. ఉత్తమ పురుషుని లేదా పరమాత్మను సూచిస్తాడు. ఇతనిలోంచి అన్ని రకాల పాత్రలు, సంభాషణ, నాటకాలు వచ్చాయి. జగత్తును ఒక నాటకంతో పోలిస్తే ఆ జగన్నాటక సూత్రధారునే పరమాత్మ అంటారు. క్షరాక్షరాత్మిక అనే ప్రస్తుత నామము క్షర పురుష, అక్షర పురుష, ఉత్తమ పురుషులన్నింటినీ సూచించే నామము. ఉత్తమ పురుషుడు అంటే బెస్ట్ పర్సన్ అని అర్థం కాదు. ప్రతి జీవులోనూ నేను, తాను అనే పేర్లతో ఉన్నవాడు అని అర్థం. ఈ క్షర పురుష, అక్షర పురుష, ఉత్తమ పురుషుల గురించి ఏమంటున్నారంటే ద్వావిమౌ పురుషో లోకే క్షరక్షాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే ఉత్తమ పురుష స్వన్య పరమాత్మే తుదాహృత అని గీతలో చెప్పబడింది. లోపలి కేంద్ర బిందువు నుండి క్రమక్రమంగా బయటకు వచ్చిన అక్షరాలు వివిధ వ్యాసార్థాలతో వివిధ పరిధులు గల వృత్తాల్లో నుంచి వచ్చాయి. ఇవన్నీ కేంద్ర బిందువు నుండి వ్యక్తమవుతాయి. అన్ని వృత్తాల పరిధులకు కేంద్ర బిందువు ఒకటే. కేంద్ర బిందువు ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. పరిధులపై బిందువులు ఉంటూ పోతూ ఉంటాయి. నిరంతరం భ్రమణం చేసే ఈ అక్షర కాల చక్ర క్రమణాన్ని పక్కన పటంలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అన్నమాట. ఈ చిత్రంలో కింద నుండి పైకి పోయే మార్గంలో ఏబి మార్గంలో దేవతలు బి వద్ద నుండి పోతారు. పై నుండి క్రిందకు వచ్చే మార్గంలో బీసీ మార్గంలో మనుషులు పుడతారు. భౌతికత్వం, అహంకారం ముదిరిపోయిన మనుషులు రాక్షసులు లాగా ప్రవర్తిస్తూ చిత్రపటంలో డి బిందు వద్దనే దిగబడిపోతారు. ఆత్మ జ్ఞానంతో ఉద్ధరింపబడిన వారు బి బిందువును దాటి ఊర్ధ మార్గంలో దేవతలు అవుతారు. ఇందరిలోనూ ఆత్మస్వరూపునిగా చక్ర భ్రమణం చేస్తూ తాను చెప్పు చెదరకుండా కేంద్రం 0 దగ్గర లాగా ఉండే అమ్మవారిని క్షరాక్షరాత్మిక అనే నామము సూచిస్తుంది. స్థూల సూక్ష్మ కారణ సమన్వయ ఆత్మస్వరూపిణి అని ఈ నామానికి అర్థం అన్నమాట.
తర్వాతది 758 సర్వలోకేషి. ఇది 5 అక్షర నామం. ఈ నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు సర్వలోకేషి ఏ నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని లోకములకు, ఈషి అంటే పాలన, కత్రి అని అర్థం. చతుర్దశ భువనాలనే లోకాలని కూడా అంటారు. ఊర్ధ్వలోకాలు 7, భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకం. ఇవన్నీ 7 అన్నమాట. వీటిని చతుర్దశ భువనాలు అంటారు. అధోలోకాలు 7. అవి ఏంటంటే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు. మొత్తం కలిసి 14. అమ్మవారే అధినాథురాలు. ఈ సర్వలోకాల్లోనూ ఈశ్వరుడు ఉన్నాడు. ఈ ఈశ్వరుని బయటకు నడిపించేది ఈశ్వరు. ఈ కాలచక్రాన్ని త్రిప్పమనేది ఈశ్వరుడైతే త్రిప్పేది ఈశ్వరు. లోకాల విభజన ఇంకో విధంగా కూడా ఉంటుంది. ఈ సృష్టి మొత్తం 3 రకాల్లో ఉంటుంది. అదేంటంటే ఆదిత్య లోకము, రుద్రలోకము, వసులోకము. ఆదిత్యలోకం నుండి వసులోకానికి వస్తున్న కొద్ది సూక్ష్మత్వం నుండి స్థూలత్వం పెరుగుతుంది. ఆదిత్యలోకము వికరణాత్మకము, రుద్రలోకము స్పందనాత్మకము, వసులోకము ద్రవ్యాత్మక. ఈ ద్రవ్యలోకాన్ని భౌతిక లోకం అని కూడా అంటారు. ఈ లోకం నిండా అన్ని స్థితుల్లోనూ ఉండే ద్రవ్యము నిండి ఉంటుంది. ఆదిత్య లోకానికి 12 మంది సూర్యులు, రుద్రలోకానికి 11 మంది రుద్రులు, వసులోకానికి 8 మంది వసువులు ఉంటారు. ఈ లోకాలన్నింటికీ అధినాథురాలు అమ్మవారే. వసులోకానికి చెందిన అష్టవసువుల్లో చివరి వాని పేరు భాసువు. చక్కగా భాషించేవాడు. జీవాత్మక అష్టమ వసువే భీష్ముడు గాను, పరమాత్మ గాను, కృష్ణుడి గాను సమన్వయం పరచుకోవాలి. భీష్ముడు, శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా అష్టమ గర్భ సంజాతులే అన్న విషయం ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. ద్రవ్యలోకానికి 8 రకాల మితులు ఉంటాయి. మితులంటే కొలతలు కాదు. రసాయన శాస్త్రంలో ప్రకృతిలోని మూలకాల వర్గీకరణ కూడా 8 సమూహాలు చేస్తారు. అయితే తైత్రీయోపనిషత్ గ్రంథాన్ని చదివితే వాటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. సర్వలోకాలకు అధినాథురాలు అని నామానికి అర్థం అనమాట. తర్వాత 759 నామం విశ్వధారిణి. ఇది 5 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వధారిణి అని మహా అని చెప్పాలి. విశ్వ అంటే విశ్వమునకు, ధారిణి అంటే ధరించినది అని అర్థం. విశ్వం తిన్నగా ఉండి నడవడానికి విశ్వంలోని సమస్త జీవులు వాటికి సంబంధించిన వస్తు సామాగ్రి ఆహారాదులను పొందడానికి అనుగుణంగా ఎక్కడా వేటికి వెతుక్కోవలసిన పని లేకుండా సృష్టిలోని వాటితోనే ఏర్పాటు చేసిన విధంగాలోనే పరితనం ఎక్కడా ఏ సంస్థలోను ఏ వ్యవస్థలోనూ ఉండదు. జీవ సృష్టి వ్యవస్థలో దేవతలు ఖాళీ ఉద్యోగ పోస్టు లాంటి వాళ్ళైతే ఆ పోస్టుల్లో పనిచేసే ఉద్యోగస్తులే కళ్ళు, చెవులు ఇత్యాది దేహేంద్రియాలు అన్న విధంగా సమన్వయం పరుచుకొని అర్థం చేసుకుంటే గాని ఆధునికులకు ఈ బ్రహ్మాండ పిండాల సమన్వయము, విశ్వ ప్రణాళిక వెనుక ఉన్న వ్యూహము, ఆ వ్యూహంలో పనిచేసే సూత్రధారిని అర్థము కావు. ఇలాంటి విశిష్ట విశ్వాన్ని తన ఎందు ధరించి నిర్వహింపజేసే అమ్మవారి నామం విశ్వధారిణి అన్నాడు. ప్రళయకాలంలో రాబోయే సృష్టికి సంబంధించిన కారణ బీజాలను తనలో ఇముడ్చుని ధరిస్తుంది కాబట్టి అమ్మవారు విశ్వధారిణి. వేదోక్త దుర్గాస్థుతిలో కూడా ఇటువంటి అమ్మవారి గురించి భూమిర్ధేను ధరిణి లోకధారిణి అని లోకధారిణి అని చెప్పబడింది. విశ్వమును ధరించినది అని నామానికి 760 త్రివర్గధాత్రి. ఇది 5 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రివర్గధాత్రి నమః అని చెప్పాలి. త్రివర్గ అంటే 3గా తెలుపబడిన వాటిని, ధాత్రి అంటే ఇచ్చున్నది అని అర్థం. సాధారణంగా ధర్మార్థ కామాలు 3ని త్రివర్గములు అంటారు. ధర్మం అంటే డ్యూటీ అని అర్థము. తర్వాత ఈ 3ంటిని విశ్వం వెనుక పనిచేసే నేపథ్యమే ఏర్పాటు చేసి ఉండాలి. విశ్వంలో అన్ని ఎలా ఉండాలో అలానే తప్ప ఇంకొక రకంగా ఉండకుండా జరగకుండా ఉంటున్నాయి. కాబట్టి ఈ లక్షణం ఆ నేపథ్యం యొక్క తెలివి అని చెప్పాలి. కానీ పొరపాటున అవి అలా ఉంటున్నాయి అని చెప్పకూడదు. ప్రకృతి వెనుక పనిచేసే శక్తి తెలివిగా ఈ త్రివర్గాలను కూడా ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఈ అర్ధ కామాలతో కూడిన త్రివర్గాల్లోని అర్ధ కామాలు ధర్మోత్తరంగా కింద పట్టణంలో చూపిస్తున్న విధంగా ఉంటాయి. అప్పుడే జీవితం ధర్మోత్తర జీవితం అవుతుంది. కానీ రాను భారతీయుల జీవనం అర్ధోత్తరంగాను కామోత్తరంగాను తయారవడంతో మొత్తం భారతీయ సంస్కృతి యొక్క పునాదికి దెబ్బ తగిలింది. సోరియస్ను ఉపయోగించడము, రీసోరియస్ రాబట్టడం తెలుసుకోవాలి. కేవలం సోరియస్ తెలిసిన వాడు ఉన్న వాటిని తినేస్తాడు. అంటే రీసోరియస్ తెలిసిన వాడు కొత్త వాటిని పుట్టిస్తాడు. ఏమీ లేని చోట సృష్టించగలడమే రీసోరియస్ఫుల్ లక్షణం. ఏమీ లేదనిపించే చోటు నుండి ఇంతగా అన్ని ఉన్నట్లుగా కనబడే సృష్టిని ఇచ్చిన భగవంతుణ్ణి మొట్టమొదటి రీసోరియస్ఫుల్ పర్సన్ గా తెలుసుకోవాలి. ఆయన ఏర్పాటు చేసినవి ఈ త్రివర్గాలు.
అమ్మవారి ద్వారానే అవి పంపిణీ కాబడతాయి. కాబట్టి అమ్మవారు త్రివర్గదాత్రి అవుతుంది. మూడింటి వర్గంగా చెప్పబడి వాటిని తిన్నగా ఇచ్చినది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 761 శుభగా. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు శుభగాయ నమః అని చెప్పాలి. సు అంటే మంచితనం, బా అంటే వెలుగు, గా అంటే గమనము లేదా చైతన్యం లేదా నడవడిక, ప్రవర్తన, సమన్వయ స్వరూపిణి అని అర్థం. సగుణ సౌరభము, సాన్నిధ్యం, ప్రకాశం, చైతన్య వికాసం, ఈ మూడింటిని తాను కలిగి ఉండడమే కాదు, ఈ మూడింటిని తనను ఆరాధించి పుణ్యశ్రీలకు కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు. అందుకని ఆమె శుభగా. సౌభాగ్యం అనే పదం ఈ శుభగత్వం నుంచి ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఆడవారు ఐదోతనంగా అంటే ముత్తైదో లక్షణంగా చెప్తారు. అంటే ఈ భర్తల ఆయుర్దాన్ని నిర్ణయించే లక్షణం అన్నమాట. అమ్మవారిని పూజించే సువాసనలకు అమ్మవారు ఈ సౌభాగ్యాన్ని ఇస్తుంది. జ్యోతిష్శాస్త్రంలో 9వ భావాన్ని శుభస్థానం అని, పుణ్యస్థానాన్ని సౌభాగ్య స్థానం అని కూడా అంటారు. జాతకంలో ఈ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి. ఈ స్థానము శుభగ్రహాల చేత వీక్షింపబడిన వారికి జీవితం సౌభాగ్యవంతంగా ఉంటుంది. వర్తమాన జీవితం ఎలా ఉన్న ఆ సౌభాగ్య స్థానం బాగుంటే అన్ని పరిష్కారమై సుఖపడతారు, బాగుపడతారు అని. సౌభాగ్య స్వరూపిణి అని, సువాసనలకు సౌభాగ్యం ఇచ్చినదని నామానికి అర్థాలన్నమాట. తర్వాత 762 త్రయంబిక. ఇది 3 అక్షరాల నామం. ఈయనంత అమ్మని నమస్కరించేటప్పుడు త్రయంబకాయ నమః అని చెప్పాలి. త్రి అంటే అంబిక, త్రయంబక అంటే 3 కన్నులు కలది అని అర్థం. త్రినయన అంటే మనము 453 నామాలను చెప్పుకున్నాం. త్రిలోచన. ఇది 777 నామము. 777 నామం ఇంతకు పూర్వం వరుసగా మనం విన్నాం, వరుసగా వచ్చాయి. వాటి వివరణ కూడా ఇక్కడ మనం చదువుకుంటే గాని అమ్మవారి కళ్ళ గురించి పూర్తి అవగాహన ఏర్పడదు. అంబకం అంటే కన్ను అనే అర్థం, బాణం అనే మరో అర్థం కూడా ఉన్నాయి. కన్ను అంటే అర్థం తీసుకుంటే 3 కన్నులు కలది అని ఈ నామానికి అర్థం. అమ్మవారి కుడి కన్ను సూర్యాత్మక, ఎడమ కన్ను చంద్రాత్మకం. ఫాలనేత్రం అలనాత్మకం, అగ్నితత్వం. సూర్య చంద్ర అగ్నులు సూచించి ఈ 3 కళ్ళు వరుసగా పగలు రాత్రి సంధ్యాకాలను కూడా సూచిస్తాయి. కన్ను దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం. దృష్టి అంటే చూడడం అని ఈ చూడటం కాలపరంగా చెప్పుకుంటే ఈ నామానికి భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని సూచించే నేత్రత్రయాన్ని కలిగినది అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. అంబకం అంటే బాణం అని అర్థం చెప్పుకున్నాం. బాణము చోటులోకి దూసుకుపోయే లక్షణం కలది. ఇలా చోటులోకి భూత భవిష్యత్ వర్తమాన కాలానుగుణంగా దూసుకుపోయే చూపులు కలిగిన 3 కన్నుల కలది అని ఈ నామానికి ఈ అర్థాన్ని ఇంకా విపులంగా చెప్పుకోవచ్చును. త్రయంబకత్వం ఒక్క శివునికి ఉంది. అందుకే రుద్ర నమ్మకంలో వచ్చే మృత్యుంజయ మంత్రంలో త్రయంబక యజామహి సుగంధం పుష్టివర్ధనం అని వస్తుంది. కాబట్టి శివుని నేత్ర లక్షణాల్లో సారూప్యమైనది అని కూడా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. 3 కన్నులు కలది అని, భూత భవిష్యత్ వర్తమాన కాలానుగుణంగా చూడులోకి బాణంలాగా దూసుకుపోగల చూపులు కలిగిన 3 కన్నులు కలది అని, శివుని త్రినేత్ర లక్షణాలతో సారూప్యమైనది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 763 త్రిగుణాత్మక. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు త్రిగుణాత్మికాయ నమః అని చెప్పాలి. త్రిగుణ అంటే సత్వ రజస్తమో గుణాలను, ఆత్మిక అంటే స్వరూపంగా గలది అని అర్థం. ఎదురుగా కళ్లకు కనబడే విధంగా ఒక ఆకారం, పరిణామం మొదలైన భౌతిక లక్షణాలతో ఉండటాన్ని వ్యక్తం అవ్వడం అంటారు. ఏదైనా ఇలా వ్యక్తం అవ్వాలంటే ముఖ్యంగా 3 గుణాలు ఉండాలి. అవే సత్వ రజస్తమో గుణాలు. ఒక గుడారం స్థిరంగా వ్యక్త స్థితిలో ఉండాలంటే ఒకే సమయంలో 3 బలాలు పనిచేయాలి. గుడారానికి 2 వైపులుగానే బలాలు 2. ఈ 2 బలాలు వరుసగా రజస్తమో గుణాలు ఉంటుంది. ఇక మధ్యలో నిశ్చలంగా గుడారాన్ని నిలిపే బలం సత్వగుణం వంటిది. ఈ 3ంటికి ప్రతీకలుగా భారతీయ ఆర్షవాంగ్మయంలో బ్రహ్మరుద్ర విష్ణువులుగాను, కేంద్రక భౌతిక శాస్త్రంలో ప్రాథమిక కణాలైన ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్లు గాని చెప్తారు. భౌతిక శాస్త్రంలో ఒక వ్యవస్థ సుస్థిర స్థితిని, ఈ 3 బలాల సమన్వయ స్థితిని త్రిభుజ బల స్తోత్రంగా చెప్తారు. ఈ 3 రకాల బలం సూచించే త్రిగుణాలు కూడా తన స్వరూపంగా కలిగినది అమ్మవారు. ఈ త్రిగుణాలు మనల్ని అధిగమించకూడదు. మన ఎందవి ఆధారపడి ఉంటాయని గ్రహిస్తే మనలోని అమ్మవారి తత్వం బాగా అర్థమవుతుంది. ఈ త్రిగుణాతీతమైనదే మోక్షస్థితి. అంటే మోక్షస్థితి అనే వేరే ఒక శుద్ధ స్థితి అంటూ ఉండదు. ఈ త్రిగుణాతీతమైన స్థితినే మోక్షస్థితిగా అర్థం చేసుకోవాలి. మోక్షం ఇవ్వడం అని అడగడం, కిరాణా కొట్టుకు వెళ్ళి కేజీ బెడ్డలు లేని బియ్యం ఇవ్వండి అని అడగడం ఉంటుంది. బెడ్డలు లేని బియ్యం అని వేరే ఉండవు. బియ్యం కొనుక్కొని బెడ్డలు ఏరితే వచ్చేవి బెడ్డలు లేని బియ్యం. అలాగే త్రిగుణాత్మకమైన ప్రపంచం త్రిగుణాలు లేకుండా ఉండే స్థితి అని వేరే ఉండదు.
త్రిగుణాతీతంగా బ్రతకడమే మోక్షం. త్రిగుణాలను సమన్వయపరుస్తూ త్రిగుణాతీతంగా ఉండే ఆత్మతత్వమే అమ్మవారి తత్వం. అటువంటి అమ్మవారిని ఉపాసిస్తే మనకు అలాంటి స్థితిని కలుగజేయడం ద్వారా మోక్షాన్ని ఇస్తుంది. త్రిగుణాల సమైక్య స్వరూపిణి అని, త్రిగుణాతీతమైన ఆత్మతత్వంగా ఉండునదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 764 స్వర్గాపవర్గద. ఇది 6 అక్షరాల నామం. నమతామరి నమస్కరించేటప్పుడు స్వర్గాపవర్గద అయ్యే నమః అని చెప్పాలి. స్వర్గ అంటే భోగం, అపర్గ అంటే మోక్షమును, దా అంటే ప్రసాదించినది అని అర్థం. మన చుట్టూ ఉండే వర్గం సువర్గం అయితే మనం మా సువర్గంలో ఉన్నట్లే. ఈ వర్గం కూడా కేవలం సామీప్యానికి సంబంధించిన విధంగా కాకుండా సంబంధాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగత కక్షలో జీవించే ఇద్దరు వ్యక్తులు ఒక చోటు చేరితే వారిద్దరి మధ్య సామీప్యం మాత్రమే ఉంటుంది, కానీ సంబంధం ఉండదు. ఈ సువర్గం ఎరుగని వారి స్థితి. సువర్గం అంటే గుంపులు గుంపులుగా మంచి విషయాలు, మంచి వస్తువులు, మంచి వ్యక్తులు కలిసి ఉండేలా చేయగలగడం అని కూడా అర్థం. మంచి వాళ్ళకి సద్వినియోగం తెలుస్తుంది, గొప్ప వాళ్ళకి తెలియాలని లేదు. అందుకని సువర్గంలో మంచి వాళ్ళు అని మాత్రమే వ్రాయటం జరిగింది. సువర్గంలో ఉన్న వారికి ధైర్యం తమ ప్రవర్తనలో ఉంటుందని తెలుస్తుంది. సువర్గం గురించి తెలియని వారు ధైర్యం బాహ్యమైన వాటి మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటారు. అమ్మవారు సువర్గం సూచించే స్వర్గాన్ని సూచించే భోగాన్ని ఇస్తుంది. సువర్గంలో వర్గం పెరుగుతూ ఉండవచ్చు, అంటే అనుభవించే వాటి సంఖ్య, అనుభవించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండవచ్చు. కానీ అపవర్గంలో అవసరమైన వాటి వదులుకోగలడం, పేర్చుకోకుండా ఉండగలగడం తెలుస్తుంది. అవసరమైన వాటిని వదులుకోలేకుండా ఎత్తి మీద బరువులా మోసేవాడు అపవర్గానికి అంటే మోక్షానికి దూరంగానే ఉంటాడు. అమ్మవారు ఈ అపవర్గం సూచించే మోక్షాన్ని ఇస్తుంది. అందుకని అమ్మవారికి స్వర్గాపవర్గద అనే నామము బిరుదుగా వచ్చింది. స్వర్గ సంబంధమైన భోగాలు కాలంతో అనుభవించడంతో తరిగిపోతాయి, కానీ అపవర్గ సంబంధమైన మోక్షానుభూతి కాలంతో గాని అనుభవించడంతో గాని జరగదు. దేవత స్వర్గ సంబంధమైన భోగాలు ఇవ్వగలరేమో అని, కానీ అపవర్గ సంబంధమైన మోక్షాన్ని ప్రసాదించలేరు. రెండింటిని ప్రసాదించగలదు అమ్మవారు. భోగ మోక్షములు రెండింటిని ప్రసాదించిందని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 765 శుద్ధ. ఇది 2 అక్షరాల నామం. ఈ నామం తమవారు నమస్కరించేటప్పుడు శుద్ధాయ నమః అని చెప్పాలి. శుద్ధ అంటే పరిశుద్ధురాలు. క్రిందటి నామాల్లో సూచించినట్లుగా రాగద్వేషాదులు లేకుండా త్రిగుణాతీతంగా సువర్గ అపవర్గాదులను అనుభవించే వారి అమ్మవారు శుద్ధ స్వరూపంగా భాషించి సాక్షాత్కరిస్తుంది. కంటికి అంటిన దుమ్ము అంటే మలినం, కళ్ళజోళ్లకు అంటిన దుమ్ము మలినం, ఇవి మాత్రమే కాక మనసుకు పట్టిన దుమ్ము మలినం లేదా అవిద్య తుడిచివేస్తే గాని పరిశుద్ధం జ్ఞానం కలగదు. దీన్నే నిరంజన దృష్టి అంటారు. ఈ శుద్ధత్వం వచ్చినప్పుడు కొంత సత్యం గోచరించినప్పుడల్లా పాత సత్యాలు కొట్టివేయడం ఉండదు. పాత సత్యాలు మరి కాస్త సమన్వయపరచుకోవడం వస్తుంది, మరింత బాగా అర్థం చేసుకోవడం వస్తుంది. సాధనలో వేదాంతంలో అడుగుపెట్టినప్పుడు వేదం అంతం కాకూడదు. అంతమైతే తరించడానికి బదులు సాధకుడు తరిస్తాడు. విశ్లేషణాశ్రమ దృష్టి ఉన్నంత వరకు ఈ శుద్ధత్వం రాదు. సంయోగాత్మక దృష్టి ఉంటేనే వస్తుంది. పరిశుద్ధురాలు అని శుద్ధత్వమును రూపముగా నుండినదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 766 జపాపుష్ప నిభాకృతి. ఇది 8 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు జపాపుష్ప నిభాకృతి అని నమః అని చెప్పాలి. జపాపుష్ప అంటే మందారపు రంగులతో, నిభ అంటే ఉప్పు, ఆకృతి అంటే ఆకారము, దేహం కలది అని అర్థం. ధాన్యం మౌనంగా జరగాలి, జపం నెమ్మదిగా జరగాలి, భజన నోరార గొంతెత్తి పలికే విధంగా జరగాలి. జపానికి సంబంధం ఉన్న పుష్పం జపాపుష్పం. జపాపుష్పం అంటే మందారపు మొగ్గలాగా ఉన్న స్థితిలోంచి స్థితిలోకి వికసించడం, అది నెమ్మదిగా జరిగే పుష్పం జపాపుష్పం. ఈ వికసించడాన్ని స్పష్టంగా చూడొచ్చును. అమ్మవారి నామాన్ని నెమ్మదిగా జపించినప్పుడు నెమ్మదిగా అమ్మవారు ప్రసన్నమవడం కూడా స్పష్టంగా గమనించవచ్చు. అమ్మవారి ప్రసన్నతకు ఈ జపాపుష్ప వికాసానికి పోలిక ఉన్నట్టు ఈ పుష్పానికి జపాపుష్పాన్ని మందార పుష్పాన్ని మందా ప్లస్ అరతి ఇది మందార స్పష్టంగా గమనించటకు వీలొకటకు నెమ్మదిగా వికసించినది అని ఈ పదాలకు అర్థం. పేర్లు వచ్చాయి. అమ్మవారి దేహఛాయ కూడా ఈ మందార పుష్పవర్ణం లాగానే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల అమ్మవారికి జపా పుష్ప నిభాకృతి అనే పేరు వచ్చింది. అందుకే ధ్యాన శ్లోకంలో కూడా జపా కుసుమ భాసురం జపనిధో అన్నారు. ఈ నామంలో నిబ అనే పదాన్ని నీ ప్లస్ బా అని విడదీస్తే నిశ్శేషమైన వెలుగు అని అర్థం వస్తుంది. సువర్ణము బంగారు రంగు, పసుపు రంగు, జపా కుసుమ వర్ణము తెలుపు రంగు, నీల వర్ణము, ఈ 3 వర్ణాలను ధ్యానిస్తే 3 రకాల అనుభూతుల ఇస్తాయి. ముఖ్యంగా అమ్మవారి ఉపాసనకు జపాకుసుము, బ్రహ్మోపాసనకు హిరణ్యవర్ణం, అవతార తత్వాన్ని తేలిగ్గా తెలుసుకోవడానికి నీలవర్ణంగా గుర్తించి ఆయా విధానాన్ని ఉపాసనను కొనసాగిస్తే సత్వరితంగా తప్పకుండా కలుగుతుంది. మందారపు రంగుతో ప్రకాశించు ఆకారము దేహం కలది అని నామానికి
అర్థం అనమాట. తర్వాత 767 ఓజోవతి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు ఓజోవతి అనే మహాన్ చెప్పాలి. ఓజస్ ప్లస్ వతి, ఓజోవతి, ఓజస్సు కలిగినది అని అర్థం. రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము అని శరీరంలో 7 రకాల ధాతువులు ఉంటాయి. వీటిని సప్తధాతువులు అంటారు. ఈ 7 కళ్ళతో చూడవచ్చు. అంటే ఇవి భౌతికమైన ధాతువులు. వీటిలో అన్నింటికంటే సూక్ష్మమైంది, అన్నింటికంటే విలువైంది శుక్రం. ఈ శుక్రం తర్వాత కూడా కొన్ని ధాతువులు ఉంటాయి. వాటి పేర్లు ఓజోసి, సహోసి, బలమసి, బ్రాజోసి, దేవానం, ధామనా మహసి, విశ్వమసి, విశ్వాయు, సర్వమసి, సర్వాయు, అభి, భూహు, ఓం అని సంధ్యావందనలో సూచించబడతాయి. ఇవి సూక్ష్మమైన ధాతువులే గాని భౌతికమైనవి కావు. కాబట్టి సూక్ష్మ దర్శలో కూడా వీటిలో చూడలేం. తెలివిని, బలాన్ని ఎలా అయితే భౌతికమైన రూపాలకు కళ్ళతో చూడలేమో, ఓజస్సు, సహస్సు, బ్రాజస్సు మొదలైన ధాతువులను కూడా కళ్ళతో చూడలేం. మన దేశం మారితే రసం అనే పదము సిరంగా మారుతుంది. అంటే రసాన్ని ఆంగ్లంలో సిరం అంటారు. పైన చెప్పిన సప్తధాతువుల్లో ఓజస్సు హృదయంలో అనాహత చక్రం వద్ద కల్పించబడుతుంది. దీని వలనే దివ్య ప్రేమ ఉద్భవించేది. ఈ దివ్య ప్రేమ ఉన్న వారికి ఎదుటి వారిలో భౌతిక శరీరం కాక ఆధ్యాత్మిక శరీరం కనబడుతుంది. గర్భంలో పడటానికి శుక్రం కారణమైతే ఆ పైన గుండె కొట్టుకోవడం, శ్వాస ఆగడం ఇలాంటివన్నీ ఈ ఓజస్సు వల్లనే జరుగుతాయి. అన్ని అష్టమ ధాతువు అని కూడా అంటారు. ఓం అనే దాని నుండి పుట్టేది, దాని నుండి పుట్టించేది. కాబట్టి ఈ ధాతువును ఓజస్సు అన్నారు. ఈ ఓజస్సు సుకరిస్తే ధారణ సామర్థ్యం తగ్గుతుంది. ఆ ప్రశ్న వేసిన టైంకి వ్రజ్యం వచ్చినట్లు, రాహుగానం వచ్చినట్లు బుర్ర పనిచేయక సమాధానం చెప్పలేరు. మంచి గంధం, తులసి, కర్పూరం, యాలక్కాయలు, కొన్ని ఇతర సుగంధ ద్రవ్యాల సాన్నిధ్యం వల్ల ఈ ఓజస్సును పెంపొందించుకోవచ్చు. సంధ్యావందనలో తెలుపబడిన సూక్ష్మ ధాతువులన్నింటికి వేరు వేరు ఉపయోగాలను, వాటి వివరాలు మనం విందాం. ఓజస్సు ప్లస్ అసి, ఓజోసి. ఈ ధాతువును ఏమంటారంటే స్వీట్నెస్, కన్సెన్షన్స్ అంటారు. రెండో ససి, సహోసి. ఇది అన్ని సమయాల్లోనూ తొత్తురుపాటు లేకుండా నిలకడగా స్థైర్యంతో ఒకే విధంగా ఉండగలటం ఈ సహస్సు ధాతువు వలనే జరుగుతుంది. చుట్టూ ఉండే అన్ని రకాల పరిస్థితుల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేని విధంగా ఉంటూ ప్రవర్తనలోని స్వభావంలోని ఏమి తేడా రాకుండా ఉండటం ఈ సహస్సు ధాతువు వల్ల వస్తుంది. బలం ప్లస్ అపిబలమసి. ఈ బలం అనే సూక్ష్మ ధాతువు వల్ల భౌతికమైన శక్తి పనిచేస్తుంది. తర్వాత ఒక్కొక్కప్పుడు భౌతికమైన దృఢమైన దేహదారుణ్యం నుండి కూడా బ్రతకలేని వారు సంకల్ప బలం వలన బ్రతుకుతారు. ఉదాహరణకి రమణ మహర్షికి తాను చచ్చిపోతున్నట్లు తెలిసైనా తాను పోతున్నట్లు తనకు ఎలా తెలిసింది అని అనిపించి మళ్ళీ బ్రతికాడు. కానీ ఆ పైన బ్రతికి రావడం లేదని అన్నారు. అయితే ఎందుకు బ్రతికావు అంటే ఈ సంగతి మీకు చెప్పడం కోసం అన్నారు. బ్రాజస్సు అయితే ఈ తర్వాత ఇది బ్రాజస్సు. ఈ వెలుగుకి అందని స్పర్శ ఉంటుంది. కళ్ళు మూసుకుని ఉన్న అందరి రాకలను పోకడం గమనించగలడు. ఈ బ్రాజస్సు సూక్ష్మధాతువు వల్ల వస్తుంది. నేను చూడబడిన వాడిని ఈ రోజు కూడా గుర్తించి పోల్చుకోగలగడం ఈ బ్రాజస్సు ధాతు వల్లనే వస్తుంది. అటుపైన తర్వాత దేవానం, దేవానామసి, దేవనామసి, విశ్వమసి, విశ్వాయువు. అయితే పైన చెప్పిన 1, 2, 3, 4 ధాతులకు దాకా మనవి. అంటే ఇవి మన ఇంట్లో విద్యుత్ దీపాలు లాంటివి. అటుపైన 5 నుండి ధాతువులు వర్తిస్తాయి. ఇవి రోడ్డు మీద మున్సిపాలిటీ వారి వీధి దీపాలు అంటారు అనమాట. ఈ పైన తెలిపిన సూక్ష్మ ధాతువులన్నింటి ఆంగ్లంలో బేసిక్ టిష్యూసెస్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అంటారు. ఓజస్సును కలిగినది, కలిగించినది అని అర్థం. ఓజస్సుగా మనలో ఉండున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాతది 768 ద్యుతిధర. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ద్యుతిధరాయ నమః అని చెప్పాలి. ద్యుతి అంటే కాంతిని, ధర అంటే ధరించినది అని అర్థం. వెలుగుల ముద్ద అమ్మవారు, అరుణారుణ కాంతులను విరజిమ్మే అవయవ సంపద గల అమ్మవారిని ఈ ద్యుతిధర నామంతో ధ్యానం చేయాలి. ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు మొదలైన వాటి ద్వారా కాంతి బయటకు వ్యక్తమయ్యే ప్రసారం అవుతుంది. అసలు కాంతి అనేది ఒకటి ఉంటే అది వ్యక్తమవడానికి ఈ సూర్య చంద్రాదులు ఇంధనంగా పనిచేస్తారు. నూనె దీపం వెలుగుతుంటే నూనె ఒత్తులు లాంటి వాళ్ళు ఈ సూర్య చంద్రాదులు. అయితే అసలు ఆ కాంతి అమ్మవారు లాంటిదన్నమాట. అందరిలోని కాంతిని ధరించి ఉండేది నిజంగా నేను ఒకటే, నేను అనితో సూచించబడే అమ్మవారి ద్యుతిధర. కొందరిలో సౌందర్య వర్చస్సు ఉంటుంది. ఇది ఒక రకమైన ద్యుతి. మరి కొందరు శౌర్య తేజస్సు ఉంటుంది. ఇది ఒక రకమైన ద్యుతి. ఇంకొందరిలో జ్ఞాన తేజస్సు అంటే బ్రహ్మ తేజస్సు. ఇలా ఎన్నో రకాలైన తేజస్సులు ఉంటాయి. ఈ తేజస్సును కూడా ద్యుతి అంటే కొన్ని రకాల తేజస్సు రూపంలో ఉండే అమ్మవారి నామాన్ని ద్యుతిధర అనవచ్చును.
కాంతిని ధరించినదని, అందరిలోను నేను వెలుగును ధరించి ఉండునది అని, సౌర్య బ్రహ్మాది వివిధ తేజస్సుల్లో ఉండే కాంతిగా ఉండునదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 769 నామం యజ్ఞ రూప. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమోడు నమస్కరించేటప్పుడు యజ్ఞ రూపాయ నమః అని చెప్పాలి. యజ్ఞ అంటే యజ్ఞములను, రూప అంటే రూపముగా ఉండునది అని. నలుగురికి ఉపయోగపడే మంచి పని ఏదైనా యజ్ఞం అవుతుంది. వంటింట్లో తల్లి అన్నం ఉండి ఇంట్లోని వారికి పెట్టడం అనే పాక యజ్ఞం దగ్గర నుంచి ఉపన్యాసాల ద్వారా జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టడం అనే జ్ఞాన యజ్ఞము, లోక కళ్యాణార్థం పరిపాలకులచే నిర్వహింపబడి మహాయజ్ఞాల దాకా అన్ని యజ్ఞాలే అవుతాయి. యజనము అన్నా కూడా యజ్ఞమే. గృహస్థు తన ఇంటిలోని వారికి, ఇంటికి వచ్చిన వారికి, యాచించిన వారికి అందరికీ ఉపయోగపడే విధంగా పని చేయాలి కాబట్టి గృహస్థును గృహ యజమానిగా కూడా అంటారు. అధ్యాపన మధ్యయనం యజనం యాజనం తథా దానం పరిగ్రహం చైవ బ్రాహ్మణ నామ కల్పయత్ అని బ్రాహ్మణికి చెప్పిన షట్కార్యాల్లో యాజనము కూడా ఉన్నాయి. వీటికి యజ్ఞాలు చేయించడం అనే అర్థాలు ఇక్కడ యజ్ఞము అంటే మంచి పనులనే అర్థం కూడా చెప్పుకోవాలి. బ్రహ్మాండ స్థాయిలో ప్రజాపతి యజ్ఞాలతో ప్రజా సంసర్గ కార్యాన్ని నిర్వహిస్తున్నారు. మనుషులు దేవతలు ఉద్దేశించి యజ్ఞాలు చేస్తే ఆ దేవతల ప్రసన్నమై ఎండ, వేడిమి, వర్షం మొదలైన వాటిని ఆ దేవతలు మనుషులకు అందే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఒకరికొకరు చేసుకునే పనులు కూడా యజ్ఞార్థ కర్మలే. ఈ యజ్ఞార్థ కర్మల వలన విశ్వశ్రేయస్సు కలుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. సృష్టి స్వరూపిణి జగజ్జనని లోకమాత అయిన అమ్మవారికి కావలసినది ఇదే. విష్ణుమూర్తి సాక్షాత్ యజ్ఞ స్వరూపుడే అని యజ్ఞోవై విష్ణు అంటారు. గీతలో కూడా తాను యజ్ఞస్వరూపుడని భగవాన్ చెప్తారు. లోక కళ్యాణానికి ఉపకరించే పాకయజ్ఞ, అవిర్యజ్ఞ, సోమయాగ, అంబయజ్ఞములను వంటి యజ్ఞాలన్నీ అమ్మవారి రూపాలే, అమ్మవారి ఆజ్ఞలే అని అర్థం చేసుకోవాలి. వివిధ యజ్ఞాల పేర్లు మనము తర్వాత చెప్పుకుందాం. యజ్ఞముల రూపంగా ఉన్నదని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 770 ప్రియవ్రత. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారిని నమస్కరించేటప్పుడు ప్రియవ్రతాయ నమః అని చెప్పాలి. వ్రత అంటే వ్రతములందు, ప్రియ అంటే ప్రీతి కలది అని అర్థం. దీక్ష అనే మాటను వేదాల్లో వ్రతం అంటారు. అన్నం ననింద్యాత్ తద్వ్రతం, అన్నం నపరిచక్షిత తద్వ్రతం తైత్రీయంలో చెప్తున్నారు. శ్రద్ధాభక్తులతో చేసే పుణ్యకార్యాలను, ప్రజోపయోగ కార్యాలను, దేవతారాధనలను, అర్చనలను, పూజా పునస్కారాలన్నింటినీ వ్రతాలంటారు. ఏ దేవతను ఎలా అర్చించినా దేవతా స్వరూపాలని అమ్మవారే కాబట్టి భక్తి శ్రద్ధ దీక్షలు ఆత్మగుణాలు కాబట్టి అమ్మవారు వ్రతాలంటే చాలా ప్రీతి చెందుతుంది. ప్రియ అంటే ప్రియుడు అని అర్థం. అమ్మవారికి ప్రియుడు తన భర్త అయిన సదాశివుడే కాబట్టి సదాశివుని ఎందు వ్రత దీక్ష కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ప్రియ అనే పదం ప్రేమను సూచించే పదం కాబట్టి మనం 730 నామంలో చెప్పగా అమ్మవారు ప్రేమ రూపం కూడా కాబట్టి ఆ ప్రేమను అందరికీ అందివ్వడంలో వ్రతంగా అంటే దీక్షగా వ్యవహరిస్తుంది కాబట్టి అమ్మవారి ప్రియవ్రత. వ్రతముల ఎందు ప్రీతి కలది అని, సదాశివుడే వ్రతంగా గలది అని, అందరికీ ప్రేమను పంచడంలో వ్రతంగా గలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత 777 నామము దురారాధ్య. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దురారాధ్యాయ నమః అని చెప్పాలి. దురారాధ్య అంటే దుష్టులచే ఆరాధింప వీలుగానిది అని అర్థం. ఏ పని చేయడానికైనా ఒక అర్హత ఉండాలి. అందరూ అన్ని పనులు చేయడానికి అర్హులు కారు. ఆరాధన విషయాల్లో అర్హత అనేది మంచితనాన్ని బట్టి వస్తుంది గాని బలాన్ని బట్టి కాదు. అందరిలోనూ అమ్మవారిని ఆరాధన చేయాలంటే అంతకు పూర్వం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అలా పుణ్యం చేసుకున్న వారి అమ్మవారిని ఆరాధించాలనే అభిలాష కలుగుతుంది. మిగిలిన దూషిత మనసు గల వారికి, దుష్టులకు అమ్మవారి ఆరాధనపై దృష్టి మళ్ళదు. ఆదిశంకర సౌందర్యాన్ని శివశక్త్యాయుక్తో అనే మొదటి శ్లోకంలో చెప్పి ఉన్నారు. అయితే నీకు నమస్కారం పెట్టడానికి గాని, నిన్ను స్థుతించడానికి గాని ఏమాత్రం పుణ్యం చేయని వాడు ఏ విధంగా అర్హుడు అవుతాడమ్మా అంటే అనర్హుడు అని భావం అనమాట దీని అర్థం. కాబట్టి అమ్మవారిని అందరూ ఆరాధింపలేరు. ఆ అవకాశం అందరికి రాదు. ఆరాధన చేయాలన్నా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి అని ఆదిశంకరుల అభిప్రాయం. ఈ అభిప్రాయానికి మూలం లలితా శాస్త్రంలోని ఈ దురారాధ్య నామమే అని ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి. దూషిత మనసు గలవారిచే ఆరాధింప వీలు కానిది అని ఈ నామానికి అర్థం. తర్వాత 772 దురాదర్శ. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు దురాదర్శ నమః అని చెప్పాలి. దురాదర్శ అంటే తిరస్కరించుటకు గాని, ఎదుర్కొని వశపరుచుకున్నటకు గాని వీలు కానిది అని అర్థం. ఒకరిని ఎదుర్కొని వశపరుచుకోవాలంటే బలమైనా ఉండాలి, ధనమైనా ఉండాలి, లేదా
యుక్తి సామర్థ్యాలైనా ఉండాలి. ఈ చెప్పిన వాటిలో వేటిలోను అమ్మవారిని మించిన వారుండరు. ఎవరు ఎదుర్కొన్నా అమ్మవారికి వాళ్ళు వశమై పోవలసిందే తప్ప అమ్మవారు వాళ్ళకి వశం కాదు. వాళ్ళు బల పరాక్రమ ధన యుక్తి సామర్థ్యాలు అమ్మవారి యందు ఎందుకు పనికిరావు. అలసులు మందబుద్ధులు ఇంద్రియ లోలురు చపల చిత్రులు అయితే అమ్మవారిని ఏమాత్రం అవగాహన చేసుకోలేరు, అమ్మవారిని దర్శించలేరు. భక్తులు లేదా భక్తితో కూడా జ్ఞానులే అమ్మవారిని అర్థం చేసుకుని దర్శించుకోగలరు. వారిని అమ్మవారు అనుగ్రహించి ఆదుకుంటుంది. భక్తి వశ్య అనే నామం 120వ నామం వివరణము మనం ఇక్కడ సంబంధించుకోవాలన్నమాట. అక్కడ మీరు 120 నామం వింటే మీకు పూర్తిగా అవగాహన అవుతుంది. ఎదుర్కొని వశము చేసుకున్న వీలు లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 773 పాటలి కుసుమ ప్రియ. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు పాటలి కుసుమ ప్రియ అయ్యే నమః అని చెప్పాలి. పాటలి అంటే పాటలి కుసుమ అంటే పాటలి పుష్పం నందు, ప్రియ అంటే ప్రీతి కలదని అర్థం. అమ్మవారు సృష్టి స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి కాబట్టి ప్రకృతిలో లభించే పువ్వులన్నీ అమ్మవారికి ఇష్టమే. తీపి పదార్థాలంటే ఇష్టమైన మళ్ళీ ఆ తీపి పదార్థాలు ప్రత్యేకించి కొన్ని తీపి పదార్థాలు మరీ ఇష్టం అంటూ ఉండటం సహజం. అలాగే పువ్వులన్నీ ఇష్టమైన సంపెంగ మందార దాడిమి పుష్పాల్లాగానే పాటలి కుసుమం అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇందుకు కారణం ఉంది. తెలుపు ఎరుపు మిశ్ర వర్ణాన్ని పాటల వర్ణము అంటారు. వాత్సల్యానికి, ప్రేమకు, ఆర్ద్రతకు, ఆప్యాయతకు చిహ్నమైన జీవమైన హృదయం కూడా ఈ రంగులోనే ఉంటుంది. అందుకే అమ్మవారికి ఈ రంగు అంటే అంతే ఇష్టం. హృదయంలోని ప్రేమను సూచించడానికి సంకేతించబడిన గులాబీ పువ్వు కూడా ఈ రంగులోనే ఉంటుంది. పాటలీ కుసుమము అనకుండా కుసుమ అన్న కూడా పాటలీ కుసుమం అనే అర్థం చెప్పడం కూడా ఉంది. ఈ అర్థంలోని హృదయాన్ని కుసుమపురం అంటారు. అందరిలోని పాటలీ కుసుమ వర్ణంలో ఉండే హృదయమే అమ్మవారికి ఇష్టమైన నివాసం కాబట్టి అమ్మవారిని పాటలీ కుసుమ ప్రియ అని అన్నారు. అమ్మవారికి బిలవ వృక్షం ఇష్టమైతే అమ్మవారికి పాటల వృక్షం ఇష్టం అన్నమాట. పాటలీ కుసుమమునందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం. తర్వాత 774 మహతి. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు మహత్యే నమః అని చెప్పాలి. మహతి అంటే అందరికన్నా పెద్దది అని అర్థం. అందరికన్నా పెద్దవాడైన భగవంతుని మహాన్ అని పిలుస్తారు. ఈ మహాన్ పులింగ శబ్దానికి స్త్రీలింగ శబ్దమే మహతి. అందరికన్నా పెద్దవాడు భగవంతుడైతే ఆయన గురించిన అభిప్రాయం భగవతి అవుతుంది. ఈ భగవతి పేరు మహతి. అనోరణీయ అన్న, మహత్, మహీయ అన్న తైత్రీయంలో చెప్పబడుతుంది. మన వెన్నుముకనే దండంగా వెన్నుముక వెంబడి ఉండే ఎడ పింగళ సుషుమ్న నాడులే తంత్రులుగా ఉండే వీణను ప్రతి వ్యక్తిలోనూ ఏర్పాటు చేశాడు ఆ భగవంతుడు. ఈ వీణ దానంతటది మ్రోగితే కచ్చపి అవుతుంది. ఇదే సరస్వతి వీణ. మన ద్వారా పలికించబడి సత్యము ఋతము ఈ వీణ ద్వారానే పలకబడతాయి. ఇదే రకమైన వీణను నారదుడికి ఇచ్చాడు. ఆ వీణ పేరు మహతి. ఆ వీణలోని తంత్రులు మీటకుండానే మారు పలుకుతాయి. నారదుడు ఒకసారి నారాయణ అంటే ఆ మహతి తంత్రులు మళ్ళీ నారాయణ ఉంటాయి. ఈ కచ్చపి మహతి 2 వీణల ద్వారా కూడా పలికేది అమ్మవారి. అన్నింటికన్నా పెద్దది అని మనలో యోగదండ కృతిలో ఉన్న వీణ అని ఈ నామానికి అర్థం. తర్వాత 775 మేరు నిలయ. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు మేరు నిలయాయ నమః అని చెప్పాలి. మేరు అంటే మేరువును, నిలయ అంటే నివాస స్థానముగా కలది అని అర్థం. అమ్మవారు మేరు పర్వత శిఖరం మీద ఉంటుందిట. ఆ భూమి మీద ఈ మేరు పర్వతం ఉత్తర దిశగా ఉంటుంది. భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని మెరువు అంటారు. భూమి యొక్క దక్షిణ ధ్రువాన్ని మందారం అంటారు. అయితే ఈ క్రింది పటం అయితే చూపిస్తాను. ఈ రెండింటిని కలిపే రేఖను భూమి యొక్క ధ్రువాక్షాన్ని భూమికి సంబంధించిన మెరువు అంటారు. అలాగే మనలో కూడా మురాధారం దక్షిణ ధ్రువం అయితే సహస్రం లేదా బ్రహ్మరంధ్రం ప్రాంతము ఉత్తర ధ్రువం అవుతుంది. ఈ రెండింటిని కలిపే వెన్నుముకను యోగదండము లేదా బ్రహ్మదండము లేదా మేరుదండము అంటారు. ఈ దండానికి పైకొన మేరువు, క్రింది కొన మందారం అవుతాయి. ఈ మేరువు గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మనము ఇదివరకు చెప్పుకున్నాము. సుమేరు మధ్య శృంగస్థ అనే నామం 55వ నామం అనమాట. అక్కడ మీరు ఒకసారి వింటే పూర్తి వివరం అయితే వస్తుంది అనమాట. అమ్మవారి మెటినిలు సహస్రారం కాబట్టి ఇది మేరువును సూచిస్తుంది. కాబట్టి అమ్మవారు మేరునిలయ అయిందనమాట. ఈ చక్రంలోని కేంద్ర బిందువు ఈ మేరువుని సూచిస్తుంది. బైందవాసన అనే నామం ముందు రాబోతుందని అది విందాం. శ్రీచక్ర పరంగా ఆ నామం యొక్క అర్థం కూడా ఈ మేరునయ నామం యొక్క అర్థాన్ని సూచిస్తుంది. దృఢమైన అంటే 3 ఈ శ్రీచక్రంలో ఉంటే అంటే ఈ శ్రీచక్ర ఉద్ధారంలో ఎత్తుగా గోపురంలో ఉండే చోటులో మధ్య బిందువు ఈ మేరువు. అమ్మవారి స్థానం అది కాబట్టి అమ్మవారు మేరు నిలయ అయింది. సహస్రార మందు ఉండునది అని, వెనుముకపై కొన వద్ద ఉండునది అని, భూమికి ఉత్తర ధ్రువం మందు ఉండునది అని ఈ నామానికి
అర్థాలు అనమాట. తర్వాత 776 మందార కుసుమ ప్రియ. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మందార కుసుమ ప్రియాయ నమః అని చెప్పాలి. మందార కుసుమ, మందార పుష్పం నందు ప్రియ అంటే ప్రీతి కలదని అర్థం. అమ్మవారి సృష్టిని ప్రసవించినట్లే రాబోయే కాయల్ని పిందెల రూపంలో పువ్వులు ప్రసవిస్తాయి. ఆ పువ్వుల్లో ఉండే అందం, ఆకర్షణ, సౌకుమారు, సువాసన, మాధుర్యం, ఒక విధమైన సౌష్ఠవ నిర్మాణం మొదలైన లక్షణాలను అమ్మవారికి ఉన్నాయి. కాబట్టి పువ్వులు అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు తెలుసుకోవాలి. అన్ని రకాల పూలు ఇష్టమైన అమ్మవారికి కడిమి పూలు, మందార పూలు, సంపెంగ పూలు, పాటలి కుసుమలు మొదలైన మరీ ఎక్కువ ఇష్టం. మందం అరతి ఇది మందారహ అని మందార పువ్వుకు ఉత్పత్తి అర్థం, వ్యూహత్పత్తి అర్థం. మందార పువ్వు వికసించడం అతి నెమ్మదిగా జరుగుతుంది. ఈ వికసన ప్రక్రియను మనం స్పష్టంగా చూడవచ్చును కదా, స్పష్టం చూడవచ్చును కూడా. అమ్మవారిని ధ్యానిస్తే అమ్మవారు కూడా ఇలా స్పష్టంగా ప్రసన్నమవుతుంది. మందార ప్రసూన వికాసానికి సరిపోల్చే విధంగా అమ్మవారి ప్రసన్న వికాసం ఉంటుంది. కాబట్టి మందార పువ్వు అంటే అమ్మవారికి ఇష్టం. ఇంతకు పూర్వం మనం వచ్చిన జపాకుసుమ నిభాకృతి అన్న మనం 766వ నామ వివరణ ఇక్కడ మనం చదువుకోవాలి. స్వర్గంలో కూడా మందార వృక్షం ఉంటుంది. ఈ మందార వృక్ష సంబంధమైన పువ్వు అని కూడా ఈ నామలని మందార కుసుమానికి అర్థం చెప్పుకోవచ్చు. ఈ మందార వృక్షము దీనుల కోరికలు తీర్చే వారి ధైర్యాన్ని పోగొడుతుంది. కాబట్టి తాను కూడా అలాంటిదే. కాబట్టి అమ్మవారికి ఈ మందారం అంటే ఇష్టం ఉండటం సముచితమే అవుతుంది. మందార పుష్పమునందు ప్రీతి గలది అనే నామానికి అర్థం అనమాట. తర్వాత 777 వీరారాధ్య. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వీరారాధ్యాయ నమః అని చెప్పాలి. వీర అంటే వీరుల చేత, ఆరాధ్య అంటే ఆరాధింపబడినది అని అర్థం. వీరరసం అందరి సొమ్ము కాదు. అవసరమైనప్పుడు రెచ్చిపోయేవాడికి ఈ వీరరసం ఉండదు. మానవ జాతిలో కొందరికి ఈ వీర లక్షణం రక్తంలోని జీర్ణించుకుని ఉంటుంది. వాళ్ళే క్షత్రియ వర్గం క్రిందకు వస్తారు. మిగిలిన వారు మిగిలిన బ్రహ్మ, వైశ్య, శూద్ర వర్ణాల్లో దేనికో దానికి చెందుతారు. తమ శక్తి శౌర్యాన్ని పెంచుకుంటూ ధనుర్విద్యాది క్షాత్ర సంబంధమైన విద్యా క్షణ కాలంలోనూ యుద్ధానికి వెళ్లే ముందు విజయోత్సవాలు దుర్గాదేవిని ఆరాధించడం ఆచారంగా వస్తోంది. ఇలాంటి వీరుల చేత ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారు వీరారాధ్య. వీరులంటే మానవులపై నుండి పరిపాలించేవారు వీరే. ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు వీరందరూ కూడా అమ్మవారి ఆదేశానుసారం వర్తిస్తూ ఆజ్ఞలకు లోబడి ప్రవర్తిస్తూ అమ్మవారిని అర్చిస్తారు. కాబట్టి అమ్మవారు వీరారాధ్య అయింది. శ్రీ విద్య ఉపాసకులు శ్రేష్ఠులు కూడా వీరులు ఉంటారు. వీరులచే ఆరాధింపబడినది అని, మానవులను పరిపాలించే దేవత త్రిమూర్తులచే ఆరాధింపబడినదని, శ్రీ విద్య ఉపాసక శ్రేష్ఠులచే ఆరాధింపబడినదని ఈ నామానికి అర్థాలు. తర్వాత 778 విరాట్ రూప. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విరాట్ రూపాయ నమః అని చెప్పాలి. విరాట్ అంటే విరాట్, రూప అంటే రూపం ధరించినదే అర్థం. చతుర్దశ భువనాలతో కూడినదే ప్రపంచం. ప్రపంచంలో శ్వేతజాలు, అండజాలు, పిండజాలు మొదలైన జీవ సముదాయం అంతటి యొక్క సమిష్టి స్వరూపమే విరాట్ రూపం. ఊర్ధ్వలోకాలు అన్నింటికన్నా ఊర్ధ్వంగా ఉన్న సత్యలోకం నుండి అధోలోకాలు అన్నింటికన్నా క్రిందిగా ఉన్న పాతాళం వరకు విస్తరించి ఉన్న విశ్వాన్ని ఒక పెద్ద రూపంగా ఊహిస్తే ఆ రూపమే విరాట్ రూపం అవుతుంది. ఈ విరాట్ రూపాన్ని అమ్మవారి శిరస్సు నుండి పాద పర్యంతం న్యాసం చేయవచ్చు. ఈ వివరాలు తర్వాత మనం విందాం. చతుర్దశ భువనాల్లో విస్తరల్లి ఉన్న ఈ విశ్వం యొక్క సమిష్టి రూపం అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 779 నామం విరజ. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విరజ సేన నమః అని చెప్పాలి. విరజ అంటే రజస్సునకు అతీతంగా ఉన్నది అని అర్థం. సృష్టి అంతా అణువులు, పరమాణువులు మయం. ఈ పరమాణువుల అణువులనే రజస్సులు అంటారు. సృష్టి ఏర్పడక పూర్వం మహాతేజస్సు ఉంటుంది. ఈ మహాతేజస్సు అనే సూక్ష్మ స్థితి నుండి స్థూల స్థితి అయిన ద్రవ్య స్థితికి రావడానికి దిగి వచ్చే దారిని అగ్ని అంటారు. ఈ అగ్ని ద్వారానే స్థూల నుండి సూక్ష్మానికి ఎక్కడం కూడా జరుగుతుంది. రజస్సుతో రూపొందించే సృష్టికి ముందు మహాతేజస్విగా ఉండే అమ్మవారిని విరజ అంటారు. ధ్యానంలో ధ్యానింపబడేది కదలకుండా ఉండే దాన్ని ధారణ అంటారు. ధ్యానం చేయబడి కదిలితే భావన అంటారు. ధ్యాన సమాధులు నిలిచిన చోట సమన్వయం ఉంటుంది. ఈ సమయము వచ్చిన వాడు మాత్రమే సృష్టికి ముందున్న విరజా స్థితిని అనుభూతి పొందగలడు. ఈ స్థితిని పొందిన వాడిని మాత్రమే సంయమి అనాలి. భగవద్గీతలో యానిస సర్వభూతానం తస్యం జాగ్రత్త సంయమి అన్న శ్లోకంలో ఈ సంయమి గురించి చెప్పబడినట్లుగా అర్థం చెప్పుకోవాలి. ఈ విరజా స్థితిలో ప్రతి వస్తువులోనూ నేను అనే కిరణమే భాషిస్తుంది. సత్వరజస్తమ గుణ భూయిష్టమైన సృష్టి రూపిణి స్వరూపిణి అయిన అమ్మవారు త్రిగుణాలకు అతీతంగా ఉండేదే. కాబట్టి అమ్మవారు విరజ. చతుర్దశ భువన పర్యంతం విస్తరించి ఉన్న విరాట్ రూపిణిగా ఉన్న వేసమెత్తు కూడా అహంకారం కాని, గర్వం కాని, దర్పం కాని లేని శుద్ధతత్వ స్వరూపాలే అవటం వలన అమ్మవారు విరజ.
రజస్సు లేనిది, రజస్సు గల అతీతమైన, రజస్సులకు అతీతమైనది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 780 విశ్వతోముఖి. ఇది 5 అక్షరం. ఈ నామం నమస్కరించేటప్పుడు విశ్వతోముఖి నమః అని చెప్పాలి. విశ్వతః అంటే అంటే విశ్వమందలి అన్ని వైపులకు, ముఖి అంటే ముఖములు గలది అని అర్థం. విశ్వంలో ఎటు చూసిన అమ్మవారి ముఖాలే కనబడే దృశ్యాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే విశ్వంలోని అన్ని జీవరాశుల ద్వారాను అమ్మవారి కనబడే స్థితికి ఎదిగిన సాధన జరగాలి. అప్పుడు ఎటు చూసినా ఎవరితో మాట్లాడిన అమ్మవారి కనబడుతుంది. ఇది సాధన పరాకాష్ఠని సూచిస్తుంది. అర్జునుడు విశ్వరూపం చూస్తున్నప్పుడు పొందిన అనుభూతి భగవద్గీతలో నమ పురస్తాత్ అధ పృష్టస్తతే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాస్మోషి తతోసి సర్వ అని చెప్పబడింది. సర్వత్రా వ్యాపించి ఉన్న వారిని చూసినప్పుడే ఇలాంటి స్థితి చూసేవాడికి తారతిల్లుతుంది. సరిగ్గా భగవాను విశ్వరూపం చూస్తున్న అర్జునికి ఈ స్థితి కలిగింది. అమ్మవారిని కూడా ఇదే విధమైన విశ్వరూపంగా ధ్యానిస్తే ఈ దర్శనానుభూతి కలుగుతుంది. సృష్టికి మూల కారణమైన వారిని పురుష సూక్తంలో చెప్పినట్టు సహశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనే విధంగా ధ్యానించాలి. సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అన్న మనము 282, 283, 284 నామాల వివరణ ఇక్కడ మనం చదువుకుంటే అన్ని విధాల సమన్వయం కుదిరి ఈ నామం యొక్క అర్థము పూర్తిగా ద్యోతకమవుతుంది. మహాన్యాస రుద్రాభిషేకంలో చేర్చబడిన తైత్రీయ మహానారాయణంలోని విశ్వతః చక్షురుత విశ్వతోముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్మాత్ సంబాహుభ్యాం నమతి సంపతత్రైః ద్యావా పృథివీ జనరేద్ధేవ ఏకః అనే మంత్రాన్ని ఇక్కడ సమన్వయపరచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో తెలుసుకునే సాక్షి స్వరూపిణిగా అమ్మవారిని అర్థం చేసుకున్నప్పుడు కూడా ఈ నామము యొక్క అర్థం బాగా అవగతమవుతుంది. విశ్వమునే తన ముఖముగా గలది అని, విశ్వంలోని సమస్త జీవరాశుల ద్వారా దర్శింపబడినది అని, విశ్వమంతటా నిండి ఉన్నదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత 781 ప్రత్యగ్రూప. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు ప్రత్యగ్రూపాయ నమః అని చెప్పారు. ప్రత్యక్ అంటే బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా తెలుసుకునేది రూపం అంటే రూపాగలది అని అర్థం, రూపము గలది అని అర్థం. మనకు ముందు ఉన్నది దిశను ప్రాగ్దిశ అంటారు. ప్రాగ్దిశ అంటారు. మనకు వెనుక ఉన్న దిశను ప్రత్యేక దిశ. సాధారణంగా ఇది మన ఇంద్రియాలు మనకు ముందు ఉన్న విషయాల వైపు వెతుకుతూ పోతూ ఉంటాయే తప్ప అవి పని చేయడానికి వాటి వెనుక ఉండి ప్రేరేపించే ఆత్మ వైపు వర్తించావు. అలా వెనుక వైపు ఉన్న వాటి ప్రేరణ స్థానాన్ని గుర్తిస్తే తప్ప ఆత్మ సంగతి తెలియదు. మనందరం మేల్కాంచిన ఆత్మలం. మనకు మేల్కాంచిన తర్వాత మనం ఉన్నట్లు తెలుస్తుంది, కానీ మేల్కాంచక పూర్వం తెలియదు. మేల్కాంచక పూర్వం ఉన్న స్థితినే మనం నిద్ర అంటాం. దీనిని బట్టి దేని యందు మనం మెలుకుగా లేమో ఆ స్థితిని మనం నిద్ర అంటాం అని తెలుస్తుంది. మనం మెలకువగా లేచి నిద్ర స్థితిలో మనకు తెలియకపోయినా కూడా ఉండే స్థితిని ప్రత్యేక స్థితి అంటారు. మేలుకాంచిన ఆత్మలమైన మనం ఈ ఆత్మలకు మూల కారణమైన ఆ ప్రత్యేక స్థితిలోని ఆత్మను దర్శించగలిగితే ఆ ఆత్మ యొక్క రూపం ప్రత్యేక రూపం అవుతుంది. ఆ ప్రత్యేక రూపమే అమ్మవారు. రైలు బయలుదేరేది మనం ఎక్కిన చోటు నుండే అనుకోవడం పొరపాటు. రైలు మనం ఎక్కిన చోటు నుండే కాక ఇంకా ముందు నుండి కూడా ఉండవచ్చు. అలాగే మనం జననం అనేది మనం ఒకసారి భూమి మీద పడడం దగ్గర నుండి మాత్రమే కాదు, ఇంతకు ముందు నుంచి ఉంటుంది. ఈ విధంగా రైలు బయలుదేరడానికి మన జననానికి వెనుకగా అసలైన ప్రారంభంగా ఏది ఉంటుందో అలాగే బాహ్యలోకంలో ఆత్మలుగా చలామణి అయ్యేవి మనకు వెనుకగా వరాంబర స్థితిలో ఈ ఆత్మలకు మూలమైనది ఉంటుంది. దీన్నే ప్రత్యేక స్థితి అంటారు. ముందు కాకుండా మన దృష్టి వెనుక వైపుగా ఉంటే అంతర్ముఖంగా మెళ్ళితే గాని ఈ ప్రత్యేక స్థితి ఆ ప్రత్యేక స్థితిలో ఉన్న అమ్మవారి రూపం దర్శనం కాదు. అంతర్ముఖ జ్ఞానంతో దర్శనమగు రూపము గలది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 782 పరాకాశ. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు పరాకాశాయ నమః అని చెప్పాలి. పర అంటే పరమైన, ఆకాశ అంటే ఆకాశముగా ఉన్నది అని అర్థం. ఆకాశం అంటే చోటు. ఇది పంచభూతాలు సూక్ష్మాతి సూక్ష్మమైంది. దీనికన్నా సూక్ష్మమైంది ఇంకోటి లేదు. దీనిపైన ఉండేది ఒక మనసే. చోటు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరిమితమైంది, రెండోది అపరిమితమైంది. ఇది గది కట్టక పూర్వం ఉన్న చోటు అపరిమితం. దీన్ని ఆకాశం అంటారు. ఈ గది కట్టిన తర్వాత 4 గోడల మధ్య ఉన్న చోటు కొంత వాసయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ గదిలో చోటును వసతి అంటారు. ఈ వసతి ఆ ఆకాశంలోని భాగమే కానీ వేరు కాదు. ఇలాంటి గదులు ఉన్న ప్రపంచంలో ఉండవచ్చు. ఇన్ని గదులకు వెనుక నేపథ్యంలో ఉండే చోటుకు
ఆ చోటుకు నేపథ్యం ఆకాశం అంటారు. ఇంతకు చెప్పింది మన ఇంటి గదిలోని చోటుకు మాత్రం పరిమితమైన విషయం. ఇది విషయాన్ని అన్ని కక్షాలలోనూ అన్వయించుకోవాలి. అయస్కాంతం ఉంటే దీని చుట్టూ కొంత మేరకు దాని వల్ల ప్రభావితమయ్యే అయస్కాంతం అయస్కాంత క్షేత్రం ఎలా అయితే ఉంటుందో అలాగే మనము ఎరుగనున్న భూమి చుట్టూ దీనికి సంబంధించిన క్షేత్రం ఉంటుంది. భూమి చుట్టూ ఉండే ఈ క్షేత్రాన్ని భూమి ఆకాశము అంటారు. అయస్కాంత క్షేత్రం భూమి ఆకాశం అయితే మీకు అక్కడ పక్క పక్కలైతే వేసి చూపిస్తానైతే చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలాగే రెండు గ్రహాలకు మధ్య ఉన్న ఆకాశాన్ని గ్రహ ఆకాశం అంటారు. ఇలా గ్రహాలు అంతర గ్రహ ఆకాశంలో ఉండే సూర్యుని వ్యవస్థను సూర్యకుటము అంటారు. సూర్యుడు గ్రహాలు ఏర్పడక పూర్వం కూడా ఈ ఆకాశం నేపథ్యంగా ఉంటుంది. సూర్యకుటము యావత్తు పూర్తిగా నిండిన జిల్లేడు కాయల్లాగా భద్రలైతే నిప్పు వంటి వెలుగు రవ్వల చెల్లా చెదరై ఈ నేపథ్య ఆకాశంలో సూర్య విత్తనాలు వెదజల్లబడతాయి. ఈ విత్తనాలు వంటి అంకుర వికాస కాలానికి ఎదురు చూస్తూ ఉంటాయి. మనం ఎరుగునున్న సూర్యుడు కాక ఇలాంటి వాళ్ళు ఇంకా నలుగురు ఉంటారు. ఈ 5 సూర్యులను చిన్న సూర్యులు అంటారు. ఈ 5 కాక ఇంకా 7 పెద్ద సూర్యులు ఉంటారు. ఈ 7 ఎవరో కాదు, సప్తర్షి మండలంలోని 7 నక్షత్రాలే. ఖగోళ శాస్త్రం ఈ మండలాన్ని ఏమంటారంటే ద గ్రేట్ బేర్ అని, ఉర్సా మేజర్ అని కూడా అంటారు. ఈ 7 నక్షత్రాలు చిన్న సూర్యులైన 5 సెక్షన్ ఇస్తూ ఉంటాయి. ఈ 2 వర్గాలకు చెందిన మొత్తము 12 సూర్యులు కలిసి ఇంకొక కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా వీటి గురించి వివరణలు మనము కావాలంటే బెయిలీ రాసిన ఆస్ట్రాలజీ, ఈసోస్ట్రలిక్ ఆస్ట్రాలజీ అనే పుస్తకం ఉంటుంది అన్నమాట. దాంట్లో చదివితే మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. వీటికి సంబంధించిన మరికొన్ని వివరాలు అరుణంలో కూడా ఉంటాయి. అయితే సూర్య విత్తనాలు వెదజల్లడానికి నేపథ్యంలో ఉన్న చోటును పరాకాశం అంటారు. ఇటువంటి పరాకాశాన్ని ధ్యానం చేత మాత్రమే దర్శించగలిగి అవగాహన చేసుకోగలిసిందే గాని ఇతరత్ర సాధ్యం కాదు. ఈ ధ్యానంలో కూడా మనకు తోచే సమాధానాలు అంటే అనే బిరడ పెట్టి సోడా బుడ్డిని కుట్టినట్లు కొట్టకూడదు. పూర్తిగా స్వేచ్ఛగా వదిలేస్తే అసలు సత్యం దర్శనం అవుతుంది. అప్పుడు మన కన్నులో ఏ భాగం అయితే చూస్తుందో అది ఈ చోటే అని, అలాగే మన హృదయంలో ఏ భాగం అయితే లబ్ డబ్ అని కొట్టుకుంటూ కదులుతుందో అది ఈ చోటే అని అవగాహన అవుతుంది. ఒక వస్తువు చూడబడుతున్నప్పుడు ఆ చూడబడే వస్తువు చూచే శక్తిలా మారి చూచేవాడికి లీలమవుతుందన్నమాట. ఇలా జరగడం వెలుగు అన్నారు. ఇలా జరుగుతుందని తెలియదా అంటే తెలియదు అని తెలుసుకోవాలి. దీన్ని ఎరిగి ఉండడమే వెలగడం అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ ప్రక్రియల్లో వస్తువు శక్తిగాను శక్తి చోటుగాను తయారవుతుందన్నమాట. ఇలా వస్తువు శక్తిగా, ఆ శక్తి మళ్ళీ వస్తువు శక్తి మారే శృతిబద్ధమైన పాటను సామ అన్నారు. ఏత సామ గాయన్ నాస్తే హావు అని తైత్రీయం భృగువలిలో చెప్పబడింది. హృదయంలోని చోటిని దహరాకాశం లేదా సూక్ష్మంగా ద్రహ్రం అంటారు. దహ్రం విపాపం అని దహరం గురించి మహానారాయణలోని ఒక మంత్రంలో వస్తుంది. అంటే మనలో పాపం అంటే ప్రదేశం ఈ దహరాకాశం అని ఈ మంత్ర భాగానికి అర్థం. గదిని ఎంత పాడు చేసినా ఆ గదిలో చోటుకు కలరా వ్యాధి రాదు అన్నట్టుగా ఈ దహరం విపాపం అన్న మంత్రాన్ని అర్థం చేసుకోవాలి. చోటులోని ఒక వస్తువు ఇంకొక చోటుకి వెళ్ళాలంటే స్థాన భ్రంశం అవసరం. కానీ ఈ చోటులోని ఒక చోటు ఉండే ప్రజ్ఞకు ఇంకొక చోటు ఉండే ప్రజ్ఞకు మధ్య లాంటిది స్థాన భ్రంశం అవసరం లేదు. ఎక్కడ ప్రజ్ఞ అక్కడే ఉండి కూడా రెండింటికి మధ్య ప్రసారాన్ని సాధించవచ్చును. మనలోని ఆకాశానికి బయట ఆకాశానికి ధ్యానం ద్వారా సంధానం లేదా శృతి ఏర్పాటు చేసుకుంటే అలసట రాదు. తీసుకునే ఆహార పరిణామం తగ్గిన నీరసం నిస్సత్తువ రావు. ఎన్ని పనులైనా చేయవచ్చును. మాస్టర్ సివివి గారు ఈ విషయాన్ని ప్రత్యేక కృషి చేశారు. తర్వాత మంత్రాన్ని ఆధారం చేసుకుని తన లోపలి ఆకాశానికి బయట ఆకాశానికి సంధానానికి ఏర్పాటు చేసుకోమన్నారు. ఇది ఏర్పాటైతే బయట ఆకాశం నుంచి సూటిగా మనకు ఆహారం వస్తుంది. పరాకాశానికి మనలోని దహరాకాశాన్ని సంధానపరచగల మంత్ర పదమే ప్లాంటీ ఆఫ్ ప్రాణ. ఆయుర్దాయం ఉన్నంతకాలం దేహం తిన్నగా నడిచేందుకు ఇటువంటి మంత్రాలైనా
ఉపయోగపడతాయి గాని ఆయుధాన్ని పెంచేవి కావు. పెంచగలిగేవే అయితే ఈ మంత్రం ఇచ్చిన సివి గారు ఇప్పటిదాకా భౌతికంగా ఉండగలిగే వారే కదా. ఈ విషయం ఆయనే వారి శ్రీమతి గారితో కూడా చందు వివరంలో చెప్పారనమాట. మహానారాయణంలో చెప్పబడిన పరమేవోయన్ హ్యోమన్ ప్రతిష్ఠిత మంత్రం ప్రకారం కూడా అమ్మవారు పరాకాశ స్వరూపమే, నేపథ్య ఆకాశ స్వరూపంగా ఉన్నదని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత 783 ప్రాణద. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో మనం నమస్కరించేటప్పుడు ప్రాణదాయ నమః అని చెప్పాలి. ప్రాణ అంటే ప్రాణములను, దా అంటే ఇచ్చున్నది అని అర్థం. మందులు ప్రాణాలను ఇవ్వలేవు. పోబోయే ముందు ఎంత విలువైన మందులను ఎన్ని దేహంలోకి ఎక్కించినా ప్రాణశక్తి తిరిగి మన వైపుకే వాటిని త్రిప్పికొడుతుంది. ఈ దేహంలో నిరంతరం అసనములుగాను మారుతూ ఉంటాయి. శాసనసనే పురుషోత్తం. నిరంతరం జరిగే ఈ మార్పుల వల్ల దేహం పెరుగుతుంది కానీ దేహి అంటే జీవుడు పెరగడు. ఈ జీవి పుట్టినప్పటి నుండి పోయేంత వరకు కూడా పెరుగుదల తరుగుదల లేకుండా ఒకేలా ఉంటాడు. ప్రాణ అపానాల మధ్య అసనాల మధ్య జరిగే ద్విగతి స్పందనను ప్రాణశక్తిని ప్రాణాగ్ని అంటారు. ఆయుర్వేదంలో పాచకాగ్ని అంటే పచనం చేసేది అని, రేచాగ్ని అంటే బయటకు వెళ్లేది అనే ద్వంద్వ పదాలతో చెప్తారు. అంగములు యందు నిహతం అంటే ఉంచబడిన దాన్ని అగ్ని అంటారు. గర్భంలో ఉన్న జీవుని మొట్టమొదటిగా మేల్కాంపు చేసేది ఈ అగ్ని. ఈ విధంగా మనలో పనిచేసే ప్రాణశక్తిని ఇచ్చేది అమ్మవారి కాబట్టి అమ్మవారు ప్రాణద, ప్రాణములను ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత మనం 784 నామం నుంచి అయితే విందాం. అంతవరకు స్వస్తి. అమ్మవారికి అనుగ్రహం మనందరిపైన ఉందని కోరుకుంటూ ఉన్నాను. సర్వజన సుఖినో సమస్త మంగళాన్ని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.